కమ్ ఇయర్ అంటే 2026లో మనకి ఐటీ జాబ్ రావాలంటే కొన్ని మీరు సాక్రిఫై చేయాలని, అప్పుడే మనకి ఐటీ జాబ్ వస్తుంది. మరి ఏంటివి అంటే మీరు థంబ్నెయిల్ చూసి మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏంటంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసే టైంలో కూడా ఈ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల మొబైల్స్ అన్ని నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్స్, ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళకి వస్తుంటాయి. కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటారు, కొంతమంది క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, కొంతమంది సమ్ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు, కొంతమంది సిరీస్ చూస్తుంటారు. సో ఎవరు తగ్గట్టు వాళ్ళు డైలీ 5 to 6 అవర్స్ వీటి మీదే స్పెండ్ చేస్తున్నారండి, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. అందువల్ల వాళ్ళు ఏవైతే ప్రాక్టికల్గా నేర్చుకోవాలో, ఏవైతే ప్రాజెక్ట్ చేయాలో యాజ్ ఏ జాబ్ సీకర్ ఆర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ చాలామంది జాబ్ తెచ్చుకోవడంలో స్ట్రగుల్ అవుతుంది ఇక్కడే. వాస్తవానికి చాలామంది అప్లై చేస్తుంటారు, బట్ ఓన్లీ 3 to 4 క్యాండిడేట్స్ మాత్రం సెలెక్ట్ అవుతుంటారు. అది ఎవరిని హైర్ చేసుకుంటారు? ఎవరు సెలెక్టివ్ క్యాండిడేట్ అంటే ఎవరైతే మంచిగా హార్డ్ వర్క్ చేసి కొంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉంది, ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలరనే క్యాండిడేట్ మాత్రమే కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. మరి ఆ నాలెడ్జ్ రావాలంటే మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఓన్లీ మనం ఎక్కువగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేసామంటే మనకు ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది రాదు. సో మీకు 2026లో పక్కాగా జాబ్ కావాలనుకుంటే ఒక 5 to 6 months, మినిమం 5 months అయితే మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అవాయిడ్ చేయండి. స్పెషల్గా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్స్, ఎక్కువగా రీల్స్ చూస్తూ ఉంటారు. దాని మీద మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక రోజు రీల్ చూసిన తర్వాత నెక్స్ట్ రీల్ మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అది 1 hour or 2 hours అయినా చూస్తూనే ఉంటాం. ఆర్ కొంతమందికి ఏంటంటే సిరీస్ ఇష్టం ఉంటుంది, ఉంటాయి కదా ఇవి ఓటీటీ ప్లాట్ఫామ్స్, సిరీస్ చూస్తూ ఉంటారు. అలాగా టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మళ్ళీ అదే క్యాండిడేట్ ఏమంటారంటే మాకు మార్కెట్ బాగాలేదు, మాకు జాబ్స్ రావట్లేదు, అది ఇది అని ఏదో కామెంట్ చేస్తుంటారు. అరే వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా ఇదే చెప్తుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎవరైతే ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిన వాళ్ళు అండ్ మంచిగా కోర్సుని ప్రాక్టికల్గా నేర్చుకున్న వాళ్ళకి 100% జాబ్ వస్తుందండి. మీరు డైలీ 4 to 5 hours ప్రాక్టీస్ చేయగలిగి ఒక్క 5 months ఇదే కంటిన్యూగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే జాబ్ ఐటీ ఇండస్ట్రీలో మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్న జాబ్ వస్తుంది. 100% గ్యారెంటీ చెప్తున్నాను. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకోండి, 100% జాబ్ వస్తుంది. బట్ మీకు రిలవెంట్ది, సూటబుల్ అయ్యే కోర్స్ మాత్రం నేర్చుకోండి. మీకు సూటబుల్ కాంది మాత్రం ట్రై చేయకండి. అది ఎంత ట్రై చేసినా ఒక్కోసారి కొంతమందికి రాదు. ఇప్పుడు బీకామ్ క్యాండిడేట్ డేటా సైన్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అంటే అందరూ అని చెప్పలేం, కానీ చాలామంది మాత్రం ఫెయిల్ అవుతుంటారు. ఓకే, సో అందుకే మీకు సూటబుల్ టెక్నాలజీ నేర్చుకొని 5 to 6 months మీరు హార్డ్ వర్క్ చేస్తే అంటే ఇంకా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. మీరేమి ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్స్, రీల్స్ అని కాంటాక్ట్స్ ఎవరిని కాంటాక్ట్, ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు ఎన్నో మాటలు వినుంటారు రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. మీరు 2025లో ఎలా ఉన్నారో సేమ్ 2026లో అదే ఫాలో అయ్యారంటే 2026 కూడా అయిపోతుంది, 2027 వస్తుంది. బట్ మీరు మీ డిసిప్లిన్ని, మీ టైం సెన్స్ని కానీ చేంజ్ చేసుకున్నారంటే, డైలీ ప్రిపరేషన్ కానీ టైం టేబుల్ చేంజ్ చేసుకున్నారంటే 100% 5 to 6 months నెక్స్ట్ ఇయర్ మీరు జాబులు కంపెనీలో. సో ఇవి ఎంత చెప్పినా చాలామంది ఫాలో కారు, కానీ ఎవరైతే ఇవి ఫాలో అవుతారో 100% 2026లో జాబ్ వస్తుందండి ఇవి ఫాలో అయ్యే వాళ్ళకి. అంటే మీరు కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మోస్ట్లీ తగ్గించుకోండి. గంటలు మనం దాని మీద స్పెండ్ చేస్తే మనకి ఏం వచ్చేది ఏమి ఉండదు. ఓకే, సో అదొక్కటి గుర్తుపెట్టుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి, జాబ్ తెచ్చుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఏవో సింపుల్ ప్రాజెక్ట్స్, అవి ప్రాక్టికల్ పర్పస్కి ఓకే, కానీ లైక్ క్యాలిక్యులేటర్ అనో, ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనో, ఓకే చిన్న ప్రాజెక్ట్స్ మీకు ప్రాక్టీస్ పర్పస్కి ఓకే, కానీ అవి రెజ్యూమ్లో మాత్రం పెట్టకండి. అలాంటి ప్రాజెక్ట్స్ రెజ్యూమ్లో యాడ్ చేసినా మీకు పెద్ద షార్ట్ లిస్ట్ కావండి. ఏవైతే కొంత కంపెనీలో వర్క్ చేసే ప్రాజెక్ట్ లాగా అనిపించాలి, అవి కంపెనీలో ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ లాగా అనిపించే ప్రాజెక్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. అప్పుడే షార్ట్ లిస్ట్ అవుతాయి. అంటే లేటెస్ట్ ప్రాజెక్ట్స్ని యాడ్ చేసుకోండి. మరి మీలో ఎంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఎన్ని అవర్స్ పర్ డే వేస్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దానివల్ల చాలామందికి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.